రవి గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తారీఫ్ వార్ అయిపోయింది, ఇంకో ఆంక్షలు విధించారు, మళ్ళీ వెనక్కి తగ్గారు, మళ్ళీ విధించారు. ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు వీసా ఛార్జీలు విపరీతంగా పెంచే ప్రయత్నం జరుగుతుంది. అంటే అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఏంటి సార్ అంటే మళ్ళీ ఇంకోటి ఎప్పుడు ఏది బాంబు పేలుస్తారు అన్నట్టుగా ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ట్రంప్ దుశ్చింతతో చేస్తున్నారు. భారతదేశాన్ని ఇబ్బందిలో పెట్టాలి, పూర్తిగా లొంగ తీసుకోవాలి అన్నది అది చాలా స్పష్టం. కానీ ఈసారి H1B వీసా ఫీజు పెంచడం అన్నది అన్నిటికంటే దారుణమైంది. ఇది వెంటనే ప్రభావం చూపిస్తుంది. H1B వీసా పెంచడమే కాకుండా విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ 21వ తారీఖు తిరిగి రావాలని 20వ తారీఖు ఆయన ఉత్తర్వు ఇచ్చాడు. ఎలా భారతదేశంలో ఇప్పుడు ఉన్నవాళ్ళు నిజానికి ఇప్పటికిప్పుడు టికెట్ బుక్ చేసుకొని ఇవన్నీ చేసి వెళ్ళాలి అంటే దాదాపు అది అసంభవం. రాకపోతే సెప్టెంబర్ 21 నాడు తిరిగి రాని H1 వీసా హోల్డర్స్కు ఇంకా అవకాశం ఉండదు, వాళ్ళు రద్దయిపోతున్నది కూడా ప్రకటన చేశారు. ఇది చాలా దారుణమైంది. ఒక విధంగా కక్ష సాధింపు, ఇబ్బందిలో పెట్టడము. రెండవది ఉన్న పాలన అనేక కుటుంబాలు వీళ్ళని అలగల్లోలం చేయటం. ముఖ్యంగా వీళ్ళు విద్యార్థికులైన యువత ఓ జీవితం నిర్మించుకొని ఉంటారు, అమెరికన్ డ్రీమ్స్ అంటారు కదా. ఫీ పెంపు కూడా చాలా పెద్ద విషయమే. ఇవి ఇప్పటికే చేస్తున్న వాళ్ళ గురించి ఇప్పుడు అదే చెప్తున్నారు. విమానాశ్రయాల్లో అలగల్లోలం అయిపోయింది. భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఉన్న వాళ్ళల్లో వాళ్ళు విమానాశ్రయానికి వచ్చాక ఈ విషయం తెలిసి వెంటనే హడావుడిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం. ఇక్కడ ఉన్న వాళ్ళు దీన్ని ఆధారంగా చేసుకొని విమాన టికెట్ రేట్లు కూడా 2-3 రెట్లు పెంచేసారు. సహజంగా జరుగుతాయి ఆటోమేటిక్గా. ఇది కాకుండా 4-5 వేలు ఉన్నటువంటి ఫీజును ఒక్కసారిగా $1,00,000 పెంచాడు. $1,00,000 రూపాయల్లోకి మార్చితే 80, ఇప్పుడున్న ధర ప్రకారం 88 లక్షల రూపాయలు. అంటే దాదాపు ₹1 కోటి దాకా వీసా ఫీజు పెట్టమంటే వీడు పోయేదే బతుకు తెరువు కోసం పోతుంటే తర్వాత చాలా సంపాదించవచ్చు, మిగుల్చుకోవచ్చు. కానీ ఒక్కసారిగా చాలా తీవ్రమైన షాక్. ఈ షాక్ వ్యక్తులకు, కుటుంబాలకు, మధ్యతరగతి వాళ్ళకు ఒక విధంగా అయితే కంపెనీలకు కూడా, అది గూగుల్ అయినా, అమెజాన్ అయినా, ఇన్ఫోసిస్ అయినా, లేకపోతే ఇంకా ఒకటి కాదు, ప్రతి కంపెనీ కూడా ఒక్కసారిగా కుదేలైపోయిన. భారతదేశంలో వీళ్ళు బాగా ఐటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, బాగా ఉత్సాహవంతులు, పిల్లలన్నీ తీసుకుంటూ ఉంటారు. మామూలుగా ఒక 60,000 H1B వీసాలు ఇస్తూ ఉంటారు. ఇది కాకుండా అమెరికాలోనే ఎంఎస్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇంకో 25,000, అంటే మొత్తం మీద ఏటా ఒక 85,000 మందికి H1B వీసాలు లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఇందులో భారతీయులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ కంపెనీలు కాగ్నిజెంట్ లాంటివి ఒకటి కాదు, ప్రతి కంపెనీ కూడా. అమెజాన్ చాలా పెద్దది, ఉన్నంతలో 10,000 మంది అన్నారు. ఇంకా మిగతావి కూడా తర్వాత 5,000 ఉన్న కంపెనీలు ఒక 4, 2,000 ఉన్న కంపెనీలు ఒక 4, ఇలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఒక్కసారిగా భారతీయులను తీసుకోవడం ఇంకా ఎందుకు మనం అనే వాళ్ళ ఆలోచనలో పడిన పరిస్థితి. రెండోది వేరే దేశాల నుంచి కూడా తీసుకొని ఉంటారు, కానీ జనాభా మంది ఎక్కువ, ఐటీలో మనం ముందు ఉన్నాం కాబట్టి ఇదంతా జరిగింది. సో ఇప్పుడు కుటుంబాలు రాజకీయంగా చూస్తేనేమో మోదీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అని మొన్న ఆయన పుట్టినరోజు నాడే గ్రీటింగ్స్ చెప్పి ఆయనకు చెప్పి ఇంత నాటకం నడిచింది కదా. ఇది జరుగుతుండగానే ఇంత పెద్ద షాక్, ఇంత దిగ్భ్రాంతికి ఎందుకు గురి చేశారు అంటే వెంటనే మోదీ వీక్ ప్రైమ్ మినిస్టర్, బలహీనమైన ప్రధానమంత్రి అని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. ఆ విషయం అలా ఉంచితే తప్పకుండా ట్రంప్ భారతదేశంతో రకరకాలైన రాజకీయ క్రీడలు, ఆధిపత్య క్రీడలు ఆడుతున్నారు, ఇబ్బంది పెట్టదలుచుకున్నారు, లొంగ తీసుకోదలుచుకున్నారు అనేది మటుకు అందరూ భావిస్తున్నారు. మీరు ఇందాక అన్నట్టు ఈ సమయంలోనే సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం మీ దేశం మీద ఎవరు దాడి చేసినా మేము కూడా కలిసి వస్తాము అని. అంటే పాకిస్తాన్ మీద ఎవరైనా చేస్తే సౌదీ అరేబియా కూడా చేతులు కలుపుతుంది అని. వెంటనే భారతదేశం దాడి చేయదు. కానీ అసలు ఇదేంటి, సౌదీ అరేబియాతో కూడా మోదీకి చాలా మంచి సంబంధాలు ఉంటాయి, ఎప్పుడు అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాడు ఆయన. అటువంటి సౌదీ అరేబియా ఈ పని చేయటం కూడా ఒక విధంగా అమెరికా ప్రేరణ లేకుండా చేయదు, వాళ్ళు కావాలని చేస్తున్నారు. పెట్రోల్ విషయంలో పెట్రోల్ కొనుగోలు రష్యా నుంచి చేయడంలో కూడా చాలా ఎక్కువ మీరు టారిఫ్లు విధించండి అని యూరోపియన్ యూనియన్ కూడా మోదీకి వ్యతిరేకంగా ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి మనమేదో మేనేజ్ చేసాము, ట్రంప్ మెత్తబడ్డాడు అది ఇది అంటే అదంతా నిజం కాదు. అమెరికాలో ఒక తీవ్రమైన, మొన్నే వాల్ స్ట్రీట్ జర్నల్ మీకు నేను చూపించాను,
నిపుణులైన వాళ్ళని మేము తీసుకుంటాము, అమెరికా ద్వారాలు ఎప్పుడు ప్రతిభావంతులకు తెరిచే ఉంటాయి, ఇలాంటి ప్రకటన చేశాడు. కానీ అక్కడ చూస్తుంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే భారతీయులను కూడా ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. చిన్న ఉద్యోగాలకు కూడా అమెరికన్లే ఎగబడిపోతున్న ఒక పరిస్థితి. కాబట్టి ప్రతిభావంతులు రావాలని భావిస్తే ఎందుకు వీసా H1B వీసా ఇది ఇంత ఎక్కువ పెంచావు, పైగా రేపటి లోపల రాకూడదంటే రాకపోతే కుదరదు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు రాకుండా అయితే అన్ని ఖాళీలు ఏర్పడాలని కదా. కాబట్టి ఒకసారిగా ఇది పిడుగుపాట్లాగా భారతీయులకు, ముఖ్యంగా ఈ యువతకు, టెక్కీస్కు తయారైంది. దీన్ని ఎలా అధిగమిస్తారు, ఆ కంపెనీలు ఏం చేస్తాయి అనేది ఓ పెద్ద సమస్య. వాళ్ళకే కాకుండా ఇంకా దేశంలో ఇప్పటికే AI వచ్చినందువల్ల, ఇంకా ఇతర కారణాల వల్ల ఐటీ రంగం కుదేలైపోతుంది. ఆర్థిక సంక్షోభాలు, సమస్యలు, వీటి వల్ల ఇప్పుడు నేరుగా అమెరికాలో కూడా అవకాశాలు ఉండవని తెలిస్తే వీళ్ళు ఏమైపోవాలి? ఈ మార్కెట్ మీరు చూశారు కదా, ఒక్కొక్కరు 20,000 మందిని తీసేయడము, 12,000 మందిని తీసేయడము. ఒకరోజు సుందర్ పిచాయ్ చెప్తే, ఇంకొక రోజు ఎలాన్ మస్క్ చెప్తే, ఎలాన్ మస్క్ మొన్న చెప్పాడు ఉదాహరణకు, మాకు AI ట్రైనర్స్ ఇంకా అక్కర్లేదు, స్కిల్డ్ AI ట్రైనర్స్ కావాలి అని. అంటే AI అనేది వచ్చి వీళ్ళని రిప్లేస్ చేస్తుందంటే వాళ్ళకు కూడా ఏమీ హామీ లేదు, ఇంకా ఎక్స్పర్ట్స్ కావాలని చెప్తున్నారు అన్న పరిస్థితి. సో ఇదంతా గోడదెబ్బ చెంపదెబ్బలాగా భారత ఆర్థిక వ్యవస్థ మీద, అంతకుమించి భారత యువత, వాళ్ళ తల్లిదండ్రుల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద చాలా పెద్ద దెబ్బతీయబోతుంది అన్నది చాలా స్పష్టం. ఇవి కాకుండా భద్రతా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు మొన్న ఒక ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక అబ్బాయి, అతను ఏదో తన రూమ్మేట్ మీద ఏదో కత్తి తీసాడని అమెరికన్ పోలీసులు వచ్చి అతనికి కాల్ చేశారు. 4 సార్లు కాల్చారు. అతను అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆ బాడీ కూడా ఇంకా ఇక్కడికి రాలేదు. ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఉద్రిక్తత, వివాదం పెంచుతున్నారు అన్నదైతే చాలా నిజం. రైట్.